నేను డాక్టర్ పిఎస్ నాయుడు, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఇన్ ఆస్టర్ నారాయణ హాస్పిటల్. ఈరోజు మనం డయాబెటీస్లో కొన్ని విషయాలు చెప్తాను. యూజువల్గా డయాబెటీస్ పేషెంట్స్లో ట్రీట్మెంట్ అంటే మందులు ఎంత ఇంపార్టెంటో డైట్ కూడా అంతే ఇంపార్టెంట్. మనకు డైట్లో చాలా మంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మనం ఏ రకమైన ఫుడ్ తినాలి, ఏ రకమైన ఫ్రూట్స్ తినాలి అనేది చాలా కామన్ క్వశ్చన్. మనకు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫుడ్ తిన్న తర్వాత 2 hours మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ ఎంత పెరుగుతుంది అనే దాన్ని బట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది డిసైడ్ చేస్తారు. ఇది 0 to 100 వరకు ఉంటుంది. ఒకవేళ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది <55 కనుక ఉన్నట్లయితే అది లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. ఆ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ అనేది ఎక్కువ పెరగదు. అవి డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవడం చాలా మంచిది. 55 to 70 ఉంటే మోడరేట్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. వీళ్ళు కూడా తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. ఒకవేళ 70 కంటే ఎక్కువ ఉంటే ఆ ఫుడ్స్ డయాబెటిక్స్ పేషెంట్స్ అవాయిడ్ చేయాల్సింది. మనం సింపుల్గా 55 కంటే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవడం డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంచిది. ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? గ్లైసిమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువ ఉండేటి ఏమంటే ఆప్రికాట్ ఫ్రూట్ అనేది, అంజీరా, అవే కాకుండా మనకు నేరేడు పండ్లు, స్ట్రాబెర్రీ, జామకాయలు, యాపిల్, ఆరెంజెస్, ఇవన్నీ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది 55 కంటే తక్కువ ఉంది. ఒకవేళ ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ అంటే పొటాటో అనేది హైయెస్ట్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. అటువంటి ఫుడ్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు డైలీ యాక్టివిటీ అట్లీస్ట్ 45 minutes వాకింగ్, బ్రిస్క్ వాక్ చేయడం వల్ల మన డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మందులు ఎంత ఇంపార్టెంటో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ తీసుకోవడం ప్లస్ డైలీ 45 minutes వాకింగ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.